అతను ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అరవింద్ చనిపోయిన తర్వాత కూడా మా పవిత్రని మీ ఇంటి అమ్మాయిని చెప్పుకోవడానికి, మీ కోడలిగా ఒప్పుకోవడానికి ధర్మం ఉంది, న్యాయం ఉంది. అందులో మీ కుటుంబం అందరి మంచి మనసు కూడా ఉంది. కానీ ఇప్పుడు మీరు పవిత్రని మీ ఇంటికి తీసుకెళ్తాను అంటే మేనమావగా నేను ఒప్పుకోను. పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు పవిత్ర కూడా మానసికంగా సిద్ధం కావాలి. అందుకు కొంత సమయం పడుతుంది. చూడండి, అంతవరకు పవిత్ర మా ఇంట్లోనే ఉంటుంది. మీ ఇంటికి ఎందుకు శివయ్య? మేం మా ఊరు వెళ్తాం, మా ఇంటికి తీసుకువెళ్తాం. తీసుకుపోయి ఏం చేస్తారు? రోజు జరిగింది తెలుసుకొని పవిత్రతో పాటు మీరు ఏడుస్తూ కూర్చుంటారా? అమ్మ పవిత్ర, నా మాట విను. ఈ సమయంలో నీకు కావలసింది ఓదార్పు, ధైర్యం, మనశ్శాంతి. మా ఇంటికొస్తే నీకు కొంచెం ఊరటగా ఉంటుంది. జరిగిన దాని గురించి కాస్త బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది. మా శైలి ఉంది, కామాక్షి నిన్ను బిడ్డలా చూసుకుంటుంది. మీ తాతయ్య, నానమ్మ కూడా మాతో పాటే ఉంటారు. కాదనకమ్మా. పవిత్ర, తొందరపడి నిర్ణయం తీసుకోకు. మన ఇంటికి వెళదాం పదా. సారీ సీతమ్మ, తప్పుగా అనుకోవద్దు. నేను ఈ కండిషన్లో అక్కడికి రాలేను. మావయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. పదమ్మ పవిత్ర, వెళదాం. సీత, ఏదేమైనా ఆది చేసింది మాత్రం తప్పు. దేవుడు ఎందుకిలా చేస్తున్నాడో తెలియడం లేదు. దీనంతటికీ కాలమే సమాధానం చెప్పాలి. నువ్వేం మనసులో పెట్టుకోకు. కొన్నాళ్లు గడిచాక ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిద్దాం. మా అమ్మాయిని మేమెందుకు దూరం చేసుకుంటాం? త్వరలోనే మా ఇంటికి తీసుకొని వెళ్తాం. పవిత్ర, జాగ్రత్త. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. సరే అమ్మా, వస్తాను. సంజన, అమ్మ సంజన, సంజన, సంజు, అమ్మ సంజు, అమ్మ సంజన, అమ్మ సంజు, సంజు, అమ్మ సంజు. ఏమండి సంజు? సంజు, అమ్మ సంజు. సార్ మీరు ఎక్కడ ఆగండి సార్, లోపలికి రాకూడదు. మీరు కూడా అమ్మా. సంజు, సంజు, ఏమండి? సంజు, సంజన, ఏమండి? సంజన అండి. డాక్టర్, నా కూతురు పెళ్ళాగిన బాధలో స్పృహ తప్పి పడిపోయింది. తనని కాపాడండి డాక్టర్. తనకేం కాకుండా చూడండి డాక్టర్. టెన్షన్ పడకండి రాజశేఖర్ గారు, ఏం కాదు, నేను చూసుకుంటాను. సంజన స్పృహ తప్పి ఎంతసేపు అయింది? ఒక 15-20 నిమిషాలు అవుతుంది డాక్టర్. రాజశేఖర్ గారు, మీరే ఇలా ధైర్యం కోల్పోతే మీ వైఫ్ ఇంకా భయపడుతుంది. నేనున్నాను, నన్ను నమ్మండి. మీరు అలా రిలాక్స్ అవ్వండి. నేను వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను.
సంజన. నా కూతురు ఎప్పుడు స్పృహలోకి వస్తుందో ఏమో. దేవుడికి నా బేబీ మీద ఎందుకింత కోపం, ఎందుకింత పెద్ద శిక్ష వేశాడు? ఏమండి, మిమ్మల్ని ఇలా నేను ఎప్పుడు చూడలేదండి. మన సంజనకేమీ కాదు. మీరే ఇలా టెన్షన్ పడితే నేనేమైపోవాలి? ఊరుకోండి. ఎలా తట్టుకోగలరు సరోజ? నా కూతుర్ని స్పృహలో లేని ఆ స్థితిలో చూసి నేనెలా ధైర్యంగా ఉండగలను? తనకి మైకం పోయి స్పృహలోకి వచ్చాక నువ్వు ఉండి కూడా పవిత్ర మెడలో ఆది తాళి కడుతుంటే ఏం చేశావు డాడీ అని నన్ను నిలదీస్తే నా దగ్గర సమాధానం ఏది? ఆది లేకుండా నేనెలా బ్రతకాలి డాడీ అని నన్ను పట్టుకుని ఏడిస్తే నా బేబీని ఓదార్చడానికి నా దగ్గర మాటలేవి. ఎందుకు భగవంతుడా ఇలాంటి పరిస్థితిని కలిగించావు? అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ రాజశేఖర్ కూతురు ముందు ఓడిపోయాడు, మానసికంగా చచ్చిపోయాడు. ఏమండి, మీరు అలా ఏడవకండి, ధైర్యాన్ని కోల్పోకండి. సంజన క్షేమంగా తిరిగి వస్తుంది. మనం ఎలాగైనా నచ్చ చెప్దాం. మీరు కంగారు పడకండి. మిమ్మల్ని ఎప్పుడూ నేను ఇలా చూడలేదు. ఏమండి, ఊరుకోండి. ఆదిని సంజన ఎంతలా ప్రేమించింది, వాడి కోసం ఎన్ని కలలు కంది. ఎప్పుడు చూసినా ఆది ఆది అంటూ వాడిని కలవరించేది. నన్ను కూడా ఎదిరించి వాడి చుట్టూ తిరిగింది. వాడు నా కూతుర్ని నమ్మించి ద్రోహం చేశాడు. నా కూతురికి బ్రతికి లేకుండా చేశాడు. సరోజ, నా బేబీ బాధపడితే నేను తట్టుకోలేను సరోజ. తనని ఓదార్చడం, ధైర్యం చెప్పడం నా వల్ల కాదు.